వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ నార్త్లో ఆ పార్టీకి స్ట్రెంగ్త్కు ఢోకా లేదు. అయితే ఎటొచ్చి సౌత్ పాలిటిక్స్కే కమలం పార్టీకి సవాల్గా మారగా అందులో ఏపీలో పట్టు సాధించడం బీజేపీకి బిగ్ ఛాలెంజ్గా మారింది. ఇప్పుడైతే కూటమిలో కీ రోల్ ప్లే చేస్తున్న బీజేపీ అప్పుడే నెక్స్ట్ ఎలక్షన్స్పై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఓవైపు ఏపీ నేతలకు కీలక పదవులు అప్పగించడంతో పాటు విశాఖ కేంద్రంగా కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. ఆపరేషన్ ఏపీ కమలం ప్లాన్స్ వర్కౌట్ అయ్యేనా? నయా రూట్ మ్యాప్ ఏపీలో బీజేపీని స్ట్రాంగ్ ఫోర్స్గా నిలబెట్టేనా? ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ వర్క్ బీజేపీ మిషన్ నవ్యాంధ్రను సక్సెస్ చేశారు. ఆపరేషన్ ఏపీ నెక్స్ట్ ఎలక్షన్ కోసం బీజేపీ ప్లానింగ్. విశాఖ కేంద్రంగా కీలక సమావేశాలతో పొలిటికల్ హై అలర్ట్. రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశానికి నితిన్ నబీన్ హాజరు. ఆర్ఎస్ఎస్ అఖిల భారత సమన్వయ బైఠక్కు మోహన్ భగవత్. జాతీయ కార్యవర్గంలో ఏపీ నేతలకు 3 బెర్తులు. దక్షిణాదిలో నవ్యాంధ్ర పొలిటికల్ గేమ్ సపరేట్. ఏం చేసైనా ఏపీలో పట్టు సాధించాల్సిందే అంటూ ఆపరేషన్ ఏపీకి శ్రీకారం చుట్టింది కమలం పార్టీ. ఏపీలో 8 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీలున్న బీజేపీ తమ బలాన్ని ఇంకా పెంచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. కూటమిలో ఉంటూనే సొంతంగా బలపడాలని, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. గతంలో ఫాలో అయిన స్ట్రాటజీని మార్చేస్తూ ఇప్పుడంతా గ్రౌండ్ ఆపరేషన్, పకడ్బందీ ప్లానింగ్ అంటున్నారు కమలం లీడర్లు. ఈ క్రమంలోనే నవ్యాంధ్రపై ఫుల్ ఫోకస్ పెట్టిన బీజేపీ విశాఖలో కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో 945 మండలాల నుంచి పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. ఒకవైపు కూటమి ధర్మాన్ని పాటిస్తూనే ఒంటరిగా ఎదగాలన్నది బీజేపీ ప్రణాళికగా తెలుస్తోంది. అయితే టీడీపీ, జనసేనతో పోల్చుకుంటే బీజేపీ కార్యక్రమాలు అంతంత మాత్రమే అన్న టాక్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్ర పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో బీజేపీకి హేమాహేమీలైన నేతలు ఉన్నారు. పార్టీలో సీనియర్లు కూడా కొనసాగుతున్నారు. అయినా సరే పార్టీ ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లడం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయినా పట్టు వదలకుండా ఏపీలో బలపడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. లేటెస్ట్ గా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా పురంధేశ్వరి, ఉపాధ్యక్షుడిగా రామ్ మాధవ్ను నియమించారు. విష్ణువర్ధన్ రెడ్డిని బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర మంత్రిగా సత్యకుమార్ యాదవ్, కేంద్ర సహాయ మంత్రిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎం రమేష్ తో పాటు సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి ఇలాంటి సీనియర్లు ఉన్నా ఆశించిన స్థాయిలో బీజేపీ బలపడడం లేదని పార్టీ పెద్దల అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ దిశానిర్దేశం చేసేందుకు రంగంలోకి దిగారని అంటున్నారు. ప్రాంతాల వారీగా బీజేపీ బలపడేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక వర్గ పరంగా, యువత పరంగా ఈసారి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. పార్టీలో సమూల ప్రక్షాళన తీసుకొచ్చి సొంతంగా ఎదగాలనే ఎజెండాతో బీజేపీ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు కూటమి పరంగా 2 పార్టీలతో మైత్రి కొనసాగిస్తూనే ఇంకోవైపు రాజకీయంగా బలపడాలన్న కోణంలో బీజేపీ ముందుకెళ్తోంది. రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మండల స్థాయి నేతలతో నితిన్ నబీన్ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. విశాఖలో బీజేపీకి కాస్త పట్టుంది. 2014లో విశాఖ ఎంపీ సీటును గెలుచుకుంది బీజేపీ. మొట్టమొదటిసారిగా విశాఖ మేయర్ సీటును కైవసం చేసుకున్న క్రెడిట్ కూడా బీజేపీకి ఉంది. విశాఖ నగరంలో కమలం పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయని, ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉండడం అక్కడ బీజేపీకి ప్లస్ పాయింట్గా చెప్తూ ఉంటారు. అందుకే బీజేపీ జాతీయ పెద్దలు ఏ సమావేశమైనా విశాఖ కేంద్రంగా పెడుతూ ఉంటారు. ప్రధాని మోదీ పర్యటన, కేంద్ర హోంమంత్రి అమిత్ షా టూర్ ఏదైనా విశాఖకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విశాఖలో పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి అటెండ్ అయ్యారు. ఇదే టైంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా విశాఖలోనే ఉండడం ఆసక్తికరంగా మారింది.
ఆర్ఎస్ఎస్ అఖిల భారత సమన్వయ బైఠకు కోసమే మోహన్ భగవత్ వైజాగ్కు వచ్చారని అంటున్నారు. వారం రోజుల పాటు ఆయన విశాఖలోనే ఉండి ఆర్ఎస్ఎస్ కీలక నేతలతో భేటీ నిర్వహిస్తారని చెప్తున్నారు. అటు నితిన్ నబీన్, ఇటు మోహన్ భగవత్ సమావేశాల తర్వాత విశాఖ కేంద్రంగా బీజేపీ ఎలా పుంజుకోబోతోందో, స్థానిక ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి మరి.